అందరికీ నమస్కారం. నేను మీ మాస్టర్ మైండ్స్ మోహన్ని. ఈరోజు నాతో ఉన్నటువంటి స్టూడెంట్ పేరు నందిని. సో కడప నుంచి వచ్చింది. నందిని ఇంటర్మీడియట్ ఎంపీసీలో 2025 ఎగ్జామినేషన్స్లో 987 మార్క్స్తో వన్ ఆఫ్ ది స్టేట్ టాపర్. సో నందిని గురించి మనం తెలుసుకుందాం. నందిని యొక్క పేరెంట్స్ గురించి, నందిని ఎందుకు ఐఐటి లేదా ఎంసెట్ లాంటి కోర్సెస్ వద్దనుకొని సిఏ లేదా సిఎంఎల్ లాంటి కోర్సెస్కి వచ్చింది, మాస్టర్ మైండ్స్కి ఎందుకు వచ్చింది, ఎంతమంది తన సీఏ కోర్స్కి వద్దని భయపెట్టారు, ఎంతమంది ఎంకరేజ్ చేశారు, ఎవరు ఎంకరేజ్ చేశారు, ఇలాంటి మంచి ప్రశ్నలు మనం వరుసగా అడిగేద్దాం. చకచక నన్ను ఆన్సర్ చేస్తుంది. అండ్ వీడియో చూసే ముందు నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అయ్యిద్ది. అలానే కామెంట్ చేయండి. నందినికి ఆల్ ద బెస్ట్ చెప్పండి. కామెంట్స్ చేస్తే ఏమవుతుందంటే యూట్యూబ్ ఒక అల్గారిథం ప్రకారం ఈ వీడియోని ఎక్కువ మందికి అదే రెఫర్ చేసిద్ది, సజెస్ట్ చేస్తూ పోయిద్ది. సో నందిని ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, మీ పేరెంట్స్ గురించి చెప్పు నాన్న. మా నాన్న పేరు శివనారాయణ, తను రాడ్బెండర్. మా మమ్మీ హౌస్ వైఫ్. గుడ్. సో ఎక్కడ చదివామ్మా? స్కూలింగ్ ఎక్కడ? కడపలోనే సార్. ఏ స్కూల్ నాన్న? వైఆర్జెడ్పీ గర్ల్స్ హై స్కూల్. వెరీ గుడ్. ఇంటర్మీడియట్ అమ్మా? శ్రీ చైతన్య. ఎక్కడ, ఏ ఊరు? కడపలోనే సార్. సో ఇంటర్మీడియట్లో నీకు వచ్చిన మార్క్స్ 987 అంటే ఆల్మోస్ట్ కడప జిల్లాలోనే నువ్వు టాపర్ కదా. Yes, sir. జిల్లా ఫస్ట్ సెకండ్ వచ్చుంటావు కదా. సో అంత మంచి మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎప్పుడైనా ఫస్ట్ చాయిస్ ఐఐటీగా తీసుకుంటారు, లేదా బీటెక్ చేయాలనుకుంటారు, లేదా ఒక ప్రైవేట్ యూనివర్సిటీకో లేదా డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటారు. అక్కడ జాబ్స్ అవైలబిలిటీ తక్కువ ఉంది. జాబ్ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అబ్సల్యూట్లీ. సో జాబ్ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు యాస్పిరెంట్స్. జాబ్స్ ఏమో అవైలబిలిటీ తక్కువ ఉంది. ఏది బీటెక్ లాంటి కోర్సెస్లో. ఇంకేం చూసి ఇటువైపుకి వచ్చావు? సిఏ సిఎంఏ లాంటి కోర్సెస్కి వచ్చావు? ఇది ఒక డిఫరెంట్ కోర్స్ సార్, ప్రొఫెషనల్ కోర్స్. ఇక్కడ జాబ్ సెక్యూరిటీ ఉంది, జాబ్స్ అవైలబిలిటీ కూడా చాలా ఉంది సార్. సో జాబ్ అవైలబిలిటీ బాగుంది. జాబ్ వచ్చినా కూడా ఉద్యోగాలు పోవటం అనేటువంటి సిచ్యువేషన్ రిస్క్ కూడా లేదు. మరి ఇంత బాగా చెప్తున్నావు కదరా, 10th అయిపోగానే ఎంఎస్సీ తీసుకొని సిఏ జాయిన్ అవ్వచ్చు కదరా. అప్పుడు అంత నాలెడ్జ్ లేదు సార్, అంత అవేర్నెస్ లేదు నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్ గురించి అవేర్నెస్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు తెలుసుకున్నావు సిఏ జాయిన్ అవ్వచ్చు, సిఏ అనే కోర్స్ ఉంది, ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ ఏ కోర్స్ చేసిన వాళ్ళు కూడా సిఏకి రావచ్చు అని ఎప్పుడు తెలుసుకున్నావు నువ్వు? ఇంటర్లో తెలుసుకున్నాను సార్, ఇంటర్ సెకండ్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో తెలుసుకున్నాను. సో అప్పుడే ఆలోచన వచ్చింది, సో సిఏకి వెళ్ళొచ్చు, మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇది ఒక ఆప్షన్గా మనం చూసుకోవచ్చు అనేది అప్పుడే ఆలోచించావు. ఎవరైనా గైడ్ చేశారా? ఎవరైనా సిఏ చదువుతున్న స్టూడెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ సిఏకి వెళ్ళమని గైడ్ చేశారా? లేదు సార్, యూట్యూబ్లో చూసి వచ్చాను సార్. భయపెట్టిన వాళ్ళు ఉన్నారు, వద్దు బుజ్జి సిఏ కోర్స్ వద్దు అని చెప్పి భయపెట్టిన వాళ్ళు ఉన్నారు? ఎవ్వరు వెళ్ళని చెప్పలేదు సార్, అందరూ వద్దనే చెప్పారు. ఓ మరి ఎందుకురా ఎంత మొండిగా వచ్చావు ఈ కోర్స్కి? వాళ్ళు అనుకుంటే సరిపోదు కదండి సార్, చేద్దామని వచ్చేసి. సో తప్పేం లేదు. సో మంచి పట్టుదలతో వచ్చో, చదువు కూడా అంతే పట్టుదలగా చదవాలి. సో చాలామంది పిల్లలు ఏం చేస్తుంటారు అమ్మ, నన్ను మాకు ఆ వస్తువు కావాలి ఈ వస్తువు కావాలని గొడవ చేసి కొనుక్కుంటారు, ఆ తర్వాత వాడరు. అలా కాకుండా నువ్వు చాలా పట్టుదలగా ఈ కోర్స్కి వచ్చావు. సో ఫైనల్ అయిపోయేదాకా చదువులో కూడా అదే పట్టుదల కంటిన్యూ చేసి, అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఈ కోర్స్ని కంప్లీట్ చేయాలి. సిఏ కోర్స్ జాయిన్ అవ్వటం గొప్ప విషయం కాదు, పాస్ అవటమే గొప్ప విషయం. ఏముంది, ఫీజు కడితే ఎవరికైనా అడ్మిషన్ ఇస్తాం. అండ్ అలానే సిఏ లేదా సిఎంఏ జాయిన్ అవ్వాలనుకునే పిల్లలకి కొంత సమాచారాన్ని ఇస్తాం, కొంత వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ లేదా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ ఏ కోర్స్ చేసిన వాళ్ళని ఈ కోర్స్కి అంటే సిఏ కానీ సిఎంఏ కానీ రావచ్చు. సిఏ అయితే కనుక ఇంటర్మీడియట్ తర్వాత సుమారుగా 4 to 5 years పడుతుంది. సిఎంఏ అయితే కనుక సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ, సుమారుగా 3 to 4 years పడుతుంది. ఈ యొక్క సిఏ లేదా సిఎంఏ కోర్సెస్కి డ్యూరేషన్ చెప్తున్నా. ప్రతి స్టూడెంట్ సిఏ సిఎంఏ రెండు చేయాలని లేదు. కొంతమంది సిఏ చేస్తారు, కొంతమంది సిఎంఏ చేస్తారు, కొంతమంది సిఏతో పాటు సిఎంఏ కూడా 2 కోర్సులు కూడా చదివే పిల్లలు ఉంటారు. అండ్ ఇవి ఐఐటి మెడిసిన్ లాంటి కోర్సెస్తో కంపేర్ చేస్తే సిఏ లేదా సిఎంఏ కోర్సులు ఖచ్చితంగా ఈజీ. బీటెక్ లేదా డిగ్రీ కోర్సెస్తో కంపేర్ చేస్తే ఇవి ఖచ్చితంగా కష్టం. అవి బేస్ చేసుకొని అడ్మిషన్ తీసుకోండి. ఇంకొక ఆనందకరమైన విషయం ఏంటంటే, చాలా జోష్గా నేను చెప్తున్నాను, June 7, 2025 ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, సో ఐసీఐ ప్రెసిడెంట్ ఆయన చరణ్జోత్ సింగ్ నందా గారు, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక స్టూడెంట్స్ కాన్ఫరెన్స్లో చెప్పారు, ఇండియా ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ 50 lakh చార్టర్డ్ అకౌంటెంట్స్ బై 2050. 2050కి 50 లక్షల మంది సీఏలు కావాలి. ఇప్పుడు ఉంది 5 లక్షల మంది కూడా లేరు. ప్రజెంట్లీ సీఏ పాస్ అయిన వాళ్ళు 5 లక్షల మంది కూడా లేరు. అంత హ్యూజ్ డిమాండ్ ఉంది ఈ కోర్సుకి అని చెప్పి ఈ యొక్క సిఏ ఇన్స్టిట్యూట్ ఒక ప్రెసిడెంట్ గారు చెప్పారు. సో సిఏ చదవాలనుకునే ఆస్పిరెంట్స్కి ఇది ఒక మోస్ట్ 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 ఎంకరేజింగ్ న్యూస్. సిఏ జాయిన్ అవ్వాలనుకున్నావు, ఇంటర్నెట్లో యూట్యూబ్లో వాటిలో ఇట్లా చూసావు, తర్వాత మాస్టర్ మైండ్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ఏపీ తెలంగాణలో, ఈవెన్ తమిళనాడులో, కర్ణాటకలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఎందుకు, వై ఓన్లీ మాస్టర్ మైండ్స్? 22 years ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి ఫ్యాకల్టీ ఉంది, చాలా పాస్ పర్సంటేజ్ ఉందని చూశాను సార్. గ్రేట్ నాన్న. సో ఖచ్చితంగా మీ అంచనాకి తగినట్టుగా వర్క్ చేస్తాము.
మీతో పోటీ పడి వర్క్ చేస్తాం. మీరు చిన్నపిల్లలైనా మీతో పోటీ పడి వర్క్ చేస్తాం. రిజల్ట్ రావాలంటే మీరే కాదమ్మా, మేము కూడా వర్క్ చేయాలి. సో ఒక 2 పాయింట్లు చెప్పి మళ్ళీ ఓవర్ టు నందిని. మళ్ళీ నందినికి నేను ఛాన్స్ ఇస్తాను. ఎంపీసీ, బైపీసీ లాంటి పిల్లలు ఎప్పుడు సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్కి రావాలి? మీరు ఐఐటీలో కానీ, మెడిసిన్లో కానీ, నీట్లో కానీ, ఐఐటీలో కానీ, ఎంసెట్లో కానీ మంచి ర్యాంక్ రాకపోయినా, లేదా మీరు అనుకున్న బ్రాంచ్లో అడ్మిషన్ రాకపోయినా, మీరు అనుకున్న కాలేజ్లో అడ్మిషన్ రాకపోయినా, లేదా డొనేషన్లు కట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చినా, లేదా ఎంబీబీఎస్ ఇండియాలో కాదు అబ్రాడ్లో చదవాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు హ్యాపీగా డిసప్పాయింట్ అవ్వకుండా హ్యాపీగా సీఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్కి వచ్చేయచ్చు. అండ్ మాస్టర్ మైన్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా. ఎస్, నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో సబ్జెక్టు కరెక్షన్ 23 సంవత్సరాలు కంప్లీట్ చేసి 24th ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేసిన ఒకే ఒక సీఏ కాలేజ్ మాస్టర్ మైన్స్. అండ్ సీఏ ఫౌండేషన్ మేము 800 అవర్స్ నుంచి 1000 అవర్స్ చెప్తాం. ఎంత కాన్సెప్చువల్గా టీచ్ చేస్తాం, ఎంత డీటెయిల్డ్ కోచింగ్ ఉంటుందో దీన్ని బట్టి మీరు అంచనా వేయచ్చు. 800 to 1000 అవర్స్. అండ్ సీఏ ఫౌండేషన్ ఫుల్ డే క్లాసెస్ చెప్తాం. చాలా చోట్ల సీఏ ఫౌండేషన్ హాఫ్ డే క్లాస్లే చెప్తున్నారు. అండ్ మీకు కేవలం సీఏ ఫౌండేషనే కాదు, సీఏ ఎంటర్, సీఏ ఫైనల్ బ్యాచెస్ కూడా నడుపుతున్నాం. ఫైనల్ కూడా కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థలో ప్రమాణాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. అండ్ చివరగా మాస్టర్ మైన్స్కి వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు చూసి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వద్దు. మా కమిట్మెంట్, మా డెడికేషన్, మా ఎక్స్పీరియన్స్, మా డిసిప్లిన్, మా అకాడమిక్ ప్రోగ్రామ్, మా సీనియారిటీ, మా ఫ్యాకల్టీ ఇవి చూసి మాత్రమే మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వండి. అండ్ ఓవర్ టు నందిని. నువ్వు చెప్పాలనుకున్న పాయింట్లు ఇంకేమైనా ఉంటే చెప్తున్నాను. నా మాదిరి ఇంటర్ అయిపోయిన తర్వాత జాయిన్ కాకుండా 10th జాయిన్ అయితే మీకు చాలా మంత్స్ సేవ్ అవుతుంది. వెరీ గుడ్. సో తను చెప్పేది ఏంటంటే ఎంపీసీ, బైపీసీ అయిపోయిన తర్వాత సీఏ జాయిన్ అవ్వడం కంటే ఎంఈసీ అయిపోగానే సీఏ జాయిన్ అవ్వండి. దీనివల్ల ఏమవుతుంది? టైం సేవ్ అవుతుంది. ఎలా టైం సేవ్ అవుతుంది? ఎంఈసీ కనుక జాయిన్ అయ్యి ఉంటే నందిని May 2025కి సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసేది. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోగానే సీఏకి రావటం వల్ల January 2026కి సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాస్తుంది. అంటే ఆల్మోస్ట్ 9 months టైం వేస్ట్, డబ్బు వేస్ట్. ఇది జరగకుండా ఉండాలంటే 10th అయిపోగానే సీఏ జాయిన్ అవ్వమని నందిని చెప్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మాస్టర్ మైన్స్ వాళ్ళు చెప్పారని సీఏ జాయిన్ అవ్వద్దు. సో మీకు నచ్చితేనే సీఏ జాయిన్ అవ్వండి. అండ్ సీఏ ఈజీ అనుకుని మాత్రం జాయిన్ అవ్వద్దు. ఐఐటీ మెడిసిన్ కంటే డెఫినెట్లీ ఈజీనే, బీటెక్ లేదా డిగ్రీ కోర్సెస్ కంటే డెఫినెట్లీ కష్టమే. సో ఆల్ ద బెస్ట్ నందిని. అండ్ మీ అమ్మా నాన్నకి నేను థ్యాంక్స్ చెప్పాలి, మీ స్కూల్కి అలానే మీ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.